హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎల్లో చామంతి ఎంత బాగా విడాయో అన్నీని ఫ్లవర్స్. ఇంకా మధ్య మధ్యలో మొగ్గలు ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్ నేను తెంపుకుంటున్నాను, కానీ చాలా మట్టుకు విడిపోయి, అందుకే వీడియో తీస్తున్నాను. ఇది ఎల్లో కలరు, ఇది నేరేడు పండు కలరు, ఇది మ్యాక్సిమం విడ్డాయి. ఇంకా మొగ్గలు ఉన్నాయి చాలా. ఇవన్నీ మొగ్గలే, మొగ్గలు ఇవన్నీ ఫ్లవర్స్ చాలా విడాయి. కొద్ది తెంపేస్తున్నాను, లేకపోతే ఇంకా ఫ్లవర్స్ ఉండును. ఎల్లో నేరేడు పండు కలరు నా దగ్గర. నెక్స్ట్ వైట్ కలరు. ఇవి మొగ్గలు, ఇవి కూడా చాలా ఉన్నాయి మొగ్గలు. పువ్వులు తెంపేస్తున్నాను, అందుకనే తగ్గిపోయి. ఇంకా విడాలి, చాలా మొగ్గలు విడాలి. అన్నీ విడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చిన్న వీడియో చేయొచ్చు, కానీ పువ్వులు తెంపేస్తున్నాను, అందుకే ఒకసారి తీసాను వీడియో. ఎంత బాగుంటాయి, ఇది మధ్యలో ఎంత బాగుంటాయి. ఇదైతే ఈ వైట్ది అయితే బాగా విడుతుంది ఫ్లవర్, చాలా పెద్దగా పూర్తిగా విడిపోతుంది ఈ ఫ్లవర్ అయితే. భలే విడిపోతాయి ఈ ఫ్లవర్స్. వైట్ అయితే చాలా మొగ్గలు ఉన్నాయి. ఇదైతే చాలా పెద్ద ఫ్లవర్. ఈ కుండీలోనే ఇంకో కలర్, అదే కలరు నేరేడు పండు కలరు. ఈ కుండీలోనే ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి. ఇది ఎక్కువ వెళ్ళలేదు, ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్ నేను తెంపేస్తున్నాను మధ్య, రోజు 2 రోజుల నుంచి. ఇంకా మొగ్గలు చాలా విడాలి. ఇదైతే మ్యాక్సిమం విడ్డాయి. ఇది పెద్ద ఫ్లవర్ వస్తుంది, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది వస్తుంది. ఇదైతే అంత పెద్దగా విడదు, ఇంతే విడుతుంది ఎల్లో కలర్. ఇవి నేను కటింగ్స్తో పెట్టిన మొక్కలు. కటింగ్స్ మామూలు పిలకలు పెట్టినా సరే కటింగ్ చేయాలి, తర్వాత పించింగ్ చేస్తూ ఉండాలి. కానీ అన్నిటికంటే కటింగ్తో వర్షాకాలంలో కరెక్ట్ కటింగ్ చేసి పెడితే ఆ మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. ఇవన్నీ కటింగ్తో పెట్టిన మొక్కలు ఇవన్నీ. అందాక 2 కుండీలు బాగా ఫ్లవర్స్ వచ్చాయని 2 కుండీలో చూపిస్తున్నాను నేను. మొత్తం ఒక్కొక్క కుండీలో 2 కలర్స్ వేసాను ఈ కుండీలో. నెక్స్ట్ ఇంకొక 2 కుండీలు ఉన్నాయి, కానీ అవి వెళ్ళలేదు. అవి విడిన తర్వాత అందులో ఇంకో కలర్ ఆరెంజ్ కలర్ కూడా ఉంది. వైట్ నేరేడు పండు అన్నీ మిక్స్ కలర్స్ ఉన్నాయి. ఇంకొక ఆరెంజ్ కలర్ ఉంది. ఆల్రెడీ నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. ఇది మేడ మీద గార్డెన్, ఇది మేడ మీద గార్డెను. కింద గార్డెన్లో కూడా ఉన్నాయి చామంతులు. ఎంత బాగున్నాయో, ఫ్లవర్ బొకేలాగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.